నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చెప్పుకునే వజ్రభాస్కర్ రెడ్డి గారు కదిరి నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలా అనే దానిపైన మాట్లాడుతూ పాపం ఈయన ఎలక్షన్లకు ముందు ఒక ఛాలెంజ్ విసిరినాడు. ఈ ఎన్నికల్లో నేను అంటే వజ్రభాస్కర్ రెడ్డి అనేతను కందుకుంటను ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. అయ్యా ఫస్ట్ నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవా, మళ్ళీ ఏంది కొత్తగా ప్రెస్ మీట్లు పెడతాండావు? 2 రోజులన్నా కనీసం నువ్వు చెప్పిన ఛాలెంజ్కు 2 రోజులన్నా గడువు ఇచ్చి కనీసం నువ్వు మౌనమన్నా వహించాలా. అట్లా మౌనం వీడి నువ్వు నీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని చెప్పి నువ్వు సలహాలు ఇచ్చేదానికి వస్తే ఫస్ట్ నువ్వు చెప్పిన ఛాలెంజ్కు నీకు ఏమాత్రం విలువలు ఉంటాయి చెప్పు. కందికుంట వెంకట ప్రసాద్ అనే వ్యక్తి ఈ కదిరి నియోజకవర్గంలో 2004 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికలలో 5 ఎన్నికలలో పోటీ చేసిన ఒకే ఒక్క వీరుడు ధీరుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క కందికుంట వెంకట ప్రసాదే. కాంగ్రెస్ పార్టీలో ఒక క్యాండిడేట్ మారాడు 2004లో, 2009లో ఒక క్యాండిడేట్ పైన పోటీ చేశాడు, 2014లో ఒక క్యాండిడేట్ పైన పోటీ చేశాడు, 2019లో ఒక క్యాండిడేట్ పైన పోటీ చేశాడు, 2024లో ఒక క్యాండిడేట్ పైన, అంటే 5 ఎలక్షన్లలో కూడా 5 మంది క్యాండిడేట్లు మారినా కూడా క్యాండిడేట్ మారుకోకుండా కదిరి నియోజకవర్గం యొక్క సరిహద్దులు, కదిరి నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు, కదిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ రంగాల్లో అభివృద్ధి చేయాలా అనేది నువ్వు నేర్పితే నేర్పించుకునే అంట స్థితిలో కందుకుంట గారు లేరు. కందుకుంట ఆల్రెడీ ఒక విజన్ ఉన్న వ్యక్తి, కందుకుంట ఆల్రెడీ ఒక అభివృద్ధిని ఏ విధంగా చేయాలా అనుకునే వ్యక్తి. నువ్వేందో ఒక పరిశ్రమలు తీసుకుని రావాలని చెప్పాలా సలహాలు ఇచ్చేది, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పైన సలహాలు ఇచ్చేది. అయ్యా మీ ప్రభుత్వంలో కదిరి మున్సిపాలిటీలో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి ఎక్కడైనా అభివృద్ధి జరిగిందేమయ్యా? నీ అభివృద్ధి జరగక నువ్వు 5 ఏళ్ళు మీ అధికారంలో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రికి కానీ అప్పటి ఎమ్మెల్యేకి కానీ నువ్వు సలహాలు ఇవ్వలేదు కదవయ్యా. నువ్వు బీజేపీలో ఉన్నావు కదప్పా. బీజేపీలో ఉన్నప్పుడు నువ్వేమన్నా ఈ నియోజకవర్గానికి 10 రూపాయలు ఏమన్నా నిధులు తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేసినావేంబా? ఎందుకయ్యా ఊరికే అనవసరంగా ఏందో జనంలో నేను ఉన్నాను, జనంలో నేను ఏందో చెప్పుకోవాలా అని చెప్పి చెప్పుకుంటాన్నావే తప్ప నీకేమన్నా అవగాహన ఉందా? ఫస్ట్ నువ్వు ఒక వార్డు మెంబరు కాదు, ఒక కౌన్సిలరు కాదు, ఒక సర్పంచు కాదు, ఒకసారి ఎమ్మెల్యే అయిన దాఖలాలు లేవు. నువ్వు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో నువ్వు ఏ విధమైనటువంటి ఒక అధికార పదవి కూడా నువ్వు చేపట్టలేదు. పార్టీల్లో పదవులు తీసుకోవచ్చు, కానీ నీవు సలహాలు ఇచ్చి నీ సలహాలు తీసుకునేంత స్థితిలో మా నాయకుడు కందుకుంట వెంకట ప్రసాద్. కదిరి అంటేనే కదిరిలో కనిపించే పేరు ఏదైనా ఉంది అంటే అది ఒక కందుకుంట వెంకట ప్రసాదే. వజ్రభాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీవు సలహాలు ఇచ్చేంత పరిస్థితుల్లో లేవు. ముందు నువ్వు చెప్పిన ఛాలెంజ్కు కట్టుబడు. ఆ తర్వాత రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడే వ్యక్తిగా నిలిచిపోతావు. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో సవాళ్ళు విసరకూడదు. సవాళ్ళు విసిరిన తర్వాత ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తివి నువ్వు. కాబట్టి నువ్వు ఆ యొక్క సవాళ్ళను స్వీకరిస్తూ ఆ సవాళ్ళకు కట్టుబడి ఉండాలా. ఆ కట్టుబడకపోగా మళ్ళా నువ్వు ఏదో ఫిషరీస్ లో చేయండి, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పని చేయండి, స్కూళ్ళలో అభివృద్ధి చేయండి, పారిశ్రామికంగా అభివృద్ధి చేయండి అంటే కందికుంటకు అన్నీ తెలుసు. ఈ నియోజకవర్గాన్ని 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఆయన ఈ నియోజకవర్గానికి ఇతోతంగా సేవలు అందించారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మీ ప్రభుత్వంలో ఎక్కడైనా కూడా ఒక గంప ఇసుక కానీ ఒక గంప సిమెంట్ కానీ వేసిన దాఖలాల్లో మీరు కాలువలు, భూగర్భ డ్రైనేజ్, మున్సిపాలిటీ గురించి, అభివృద్ధి గురించి అన్ని చెప్తా ఉన్నారు. ఆయనకు అన్నీ తెలుసు. కదిరిలో రీసెర్చ్ స్టేషన్ ఉండేది తెలుసు, కదిరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని వచ్చేది తెలుసు, కదిరిని మూలమున కదిరి బైపాస్, అదేవిధంగా రింగ్ రోడ్డును, అదేవిధంగా అన్నిటినీ చేసేదానికి ఆయన మైండ్ లో ఒక విజన్ ఉన్న నాయకుడు కందుకుంట వెంకట ప్రసాద్. నీ సలహాలు స్వీకరించేంత ఇది లేదు. దయచేసి ఇంకొకసారి నువ్వు సలహాలు ఇచ్చేదానికి
ముందు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి సలహాలు మానుకొని నువ్వు చెప్పిన సవాళ్ళను స్వీకరిస్తూ నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. జై కందికుంట, జై చంద్రబాబు.